2009 తర్వాత రాజకీయాల్లో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ జగన్ అంటే ఒక భయం ఉండేది. దేని గురించి అంటే అప్పుడు తన గురించి జరిగినటువంటి ఒక నెగిటివ్ ప్రచారమే. అదే సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే 2014 ఎన్నికల ముందు సర్వేలు చేసినటువంటి సంస్థలు జగన్ గెలుస్తాడనే ఇచ్చినాయి అనిప ఛానళ్ళు కూడా. అప్పుడు అదే సందర్భంలో వ్యతిరేకంగా రాయడానికి కూడా భయపడ్డారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్ గురించి ఎక్కువగా వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం చేయలే. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఓ పక్కన భయపడుతున్నటువంటి వర్గం ఒకవైపు అయితే భయం తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోయింది. ఎలా? అవతల ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివ్గా అటు లోకేష్ దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, అటాకింగ్ మోడ్లోకి వెళ్ళటం, లీగల్గా సపోర్ట్ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడంతో అప్పుడే భయం కోల్పోయారు. ఇంకోటి ఒక రఘురామకృష్ణరాజు ఆ భయాన్ని పటాపంచలు చేశారు. అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కోటంరెడ్డి లాంటి వాళ్ళు ఆ భయాల్ని పటాపంచలు చేశారు. క్రమంగా జగన్ని ఎదిరిస్తే తప్పేం లేదు, ఎదిరిస్తే ఏం కాదు అన్నటువంటి ధోరణి స్టార్ట్ అయింది. అయితే ఇంకా అధికార యంత్రాంగంలో కాస్త కూస్తో భయం ఉంది, జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ అధికార యంత్రాంగానికి కూడా భయం కోల్పోయింది. అందుకే పోలీసులు ఎవ్వరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి అంటే ఇదివరకు ఇంకా చట్టపరంగా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉండేది. దాంతోపాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినప్పుడు తప్పించి లోకల్ లీడర్లకి ఎప్పుడూ పెద్దగా విన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరో ఏ కొడాలి నాని లాంటి వాళ్ళ మాటలో ఇట్లాంటివి తప్పించి. కానీ ఇప్పుడు చూస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన్నినా, తలకాయలు పగలగొట్టిన, ఇళ్ళు ధ్వంసమైన, ఆస్తులు ధ్వంసమైన కంప్లైంట్ ఇస్తే తీసుకునే పోలీస్ స్టేషన్ ఒక్కట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క చోట కూడా లేదు. కోర్టుల దగ్గరికి వెళ్ళేటటువంటి శక్తి వీళ్ళకి లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు 11 మందికి పడిపోయినప్పుడు ఇక అసలు ఎవ్వరూ భయపడట్లేదు. అందుకనినే నిర్మోహమాటంగా కార్యాలయం ధ్వంసం చేస్తున్నా వచ్చేవాళ్ళు కూడా లేరు, ఆపే ధైర్యం చేసిన వాళ్ళు లేరు, లేదా ఇదేంటని అడిగేవాళ్ళు లేరు. టోటల్గా చూస్తే జగన్ పట్ల పోని గౌరవంతో అన్న రావాలి. గౌరవము భయము లేనటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? అది తెలుగుదేశాన్ని చూసి భయపడుతున్నారా, లేదా జగన్ మీద భయం కోల్పోవడం వల్ల? ప్రజాస్వామ్యంలో చర్చ అన్నది చాలా ముఖ్యం. ఆ చర్చ ఇప్పుడు ఆరంభం కావాల్సిన అంశం.